హలో గైస్ అండ్ వెల్కమ్. రాయలసీమలోని మోస్ట్ ఫేమస్ రైల్వే జంక్షన్ అయిన గుంటకల్ రైల్వే స్టేషన్ ముందైతే ఇప్పుడు మనం ఉన్నాం. ఇవాళ మనం గుంటకల్ నుంచి డోన్ వెళ్ళే డెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. గుంటకల్ రైల్వే స్టేషన్ బయట నుంచి చూడడానికైతే వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్సలెంట్ కాదు, నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పాలి. గుంటకల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GTL. గుంటకల్ రైల్వే స్టేషన్లో మొత్తం 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. గుంటకల్ జంక్షన్లో మొత్తం 5 లైన్స్ అయితే కలుస్తాయి. ముంబై, చెన్నై, విజయవాడ అలాగే హుబ్లీ, బెంగళూరు లైన్స్ అయితే ఇక్కడ కలుస్తాయి. గుంటకల్ జంక్షన్ అలాగే డివిజన్ కూడా. రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్దాము. మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అండ్ గుంటకల్ జంక్షన్లో నాకు బాగా నచ్చేది మెయింటెనెన్స్. ఇక్కడ రైల్వే స్టేషన్ చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేస్తారు. లోపలికి వెళ్ళాక మీకు ఒకసారి అయితే నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రైన్ నెంబర్ 77203 డోన్ ప్యాసింజర్. ఆల్రెడీ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. లోపలికి వెళ్ళాక ట్రైన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. స్టేషన్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. నేను టికెట్ అయితే తీసుకున్నాను. ప్రజెంట్ అయితే నేను 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాను. మన ట్రైన్ అయితే 5th ప్లాట్ఫామ్లో ఉంది. 5th ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్దాం. అక్కడ వెళ్ళాక మనం ట్రైన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ రైల్వే స్టేషన్లో, ఈ గుంటకల్ రైల్వే స్టేషన్లో నాకు బాగా నచ్చేది మెయింటెనెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసారు కదా ప్లాట్ఫామ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ గుంటకల్ స్టేషన్కి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా అన్ని ప్యాసింజర్ ట్రైన్స్ అయితే రన్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటివి. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే ఇక్కడ ఒకటి కూడా లేదు. ఓన్లీ ప్యాసింజర్స్ మాత్రమే రన్ అవుతాయి. అండ్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే కంప్లీట్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మన ట్రైన్ అయితే 5th ప్లాట్ఫామ్లో ఉంది. మన ట్రైన్ రాయచూరు నుంచి గుంటకల్కి వచ్చింది. గుంటకల్ నుంచి మరి డోన్కి అయితే ఇప్పుడు వెళ్తుంది. గుంటకల్ నుంచి డోన్కి టికెట్ కాస్ట్ ఓన్లీ 20 రూపీసే. నేనైతే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూసారు కదా ఇవాళ మనం జర్నీ చేయబోయే డెమో ట్రైన్ ఇదే. మన ట్రైన్ నెంబర్ 77203 గుంటకల్ నుంచి డోన్కి అయితే ఈ ట్రైన్ రెగ్యులర్ సర్వీస్. గుంటకల్ నుంచి డోన్కి ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటలకు బయలుదేరి 12 గంటల 30 నిమిషాలకైతే డోన్ చేరుకుంటుంది. మొత్తం 1 గంట 30 నిమిషాల జర్నీ టైం అయితే తీసుకుంటుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్లు వదిలేస్తే మొత్తం 6 స్టేషన్స్లో అయితే ఆగుతుంది. మద్దికేర, తుగ్గిలి, ఎద్దులదొడ్డి, పెండేకలు జంక్షన్, లింగనేని దొడ్డి, మలియాల స్టేషన్ల మీదుగా అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైన్ రాయచూరు నుంచి గుంటకల్కి అయితే వస్తుంది. గుంటకల్ నుంచి తర్వాత డోన్కి అయితే వెళ్తుంది. డోన్ నుంచి మరి గుత్తికి అయితే వెళ్తుంది. గుత్తి నుంచి మరి డోన్కి అయితే వస్తుంది. మరి డోన్ నుంచి కర్నూలు, అలాగే కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్తుంది. నంద్యాల నుంచి మరి రేణిగుంటకి వెళ్తుంది. రేణిగుంట నుంచి మరి అలాగే నంద్యాలకు వస్తుంది. మరి నంద్యాల నుంచి కర్నూలుకి అయితే వస్తుంది. కర్నూలు నుంచి మరి గుంటకల్కి వస్తుంది. గుంటకల్ నుంచి మరి హిందూపూర్కి వెళ్తుంది. హిందూపూర్ నుంచి మరి గుంటకల్కి వస్తుంది. మరి గుంటకల్ నుంచి అయితే రాయచూరుకి వెళ్తుంది. సో ఈ ట్రైన్ ఇలా అయితే ఈ విధంగా అయితే రన్ అవుతుంది. మన ట్రైన్ ఆన్ టైం అయితే గుంటకల్ నుంచి అయితే స్టార్ట్ చేశాడు. కరెక్ట్గా 11కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మద్దికేర. మద్దికేరలో దీని అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అయితే ఆగుతుంది. అండ్ బాయ్ బాయ్ గుంటకల్, మరి అయితే కలుద్దాం. ఇక్కడ కనిపిస్తుంది అయితే గుంటకల్ రైల్వే జంక్షన్ ఓల్డ్ బిల్డింగ్ ఇది. గుంటకల్ నుంచి మన వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ టూ లైన్స్ అయితే టువర్డ్స్ మనకు గుత్తి మీదుగా అయితే బెంగళూరు అలాగే చెన్నైకి వెళ్ళే మెయిన్ లైన్స్ ఇవి. అక్కడ దూరంగా ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, అది హిందూపూర్ నుంచి గుంటకల్ వచ్చే డెమో ట్రైన్ అది. ఆ ట్రైన్ హిందూపూర్లో మార్నింగ్ 6:30కి బయలుదేరి 11:30కి అయితే గుంటకల్కి అయితే చేరుకుంటుంది. మరి అదే ట్రైనే సాయంత్రం గుంటకల్ నుంచి రాయచూరుకి అయితే వెళ్తుంది. మరి రాయచూరు నుంచి ఉదయం గుంటకల్కి అయితే వస్తుంది. మరి గుంటకల్ నుంచి అయితే డోన్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు సేమ్ మన ట్రైన్ వెళ్తుంది కదా, సేమ్ టుమారో ఆ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మన ట్రైన్ యొక్క కంప్లీట్ వ్యూని అయితే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ నేను డిఆర్ఎం ఆఫీస్ని అయితే చూపించడం అయితే మర్చిపోయాను ఈ ట్రైన్ డీటెయిల్స్ని చెప్పుకుంటే అయితే. ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రాకే గుంటకల్ బైపాస్ లైన్ ఇది. ఈ లైన్ వేయడం వల్ల గుంటకల్కి అయితే నిజంగా చాలా మంచి జరిగిందని నేనైతే చెప్తాను. ఎందుకంటే విజయవాడ నుంచి అలాగే బళ్ళారి నుంచి వచ్చే ఏవైతే గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఈ ట్రైన్స్ అయితే గుంటకల్ స్టేషన్లోకి రాకుండా డైరెక్ట్గా బయట నుంచి అయితే వెళ్ళిపోతాయి. అలాగే ఇంతకుముందు అయితే కొన్ని ట్రైన్స్ గుంటకల్ జంక్షన్ నుంచి లోకల్ రివర్సల్ చేసుకొని బెంగళూరు అలాగే ఈ విజయవాడ వెళ్ళే ట్రైన్స్ అయితే చాలా ఇబ్బంది అయితే అయ్యేది. ఈ లైన్ వేయడం వల్ల టైం అయితే చాలా సేవ్ అవుతుంది ఈ లైన్ వేయడం వల్ల. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక స్టేషన్ కనిపిస్తుంది కదా, ఒకప్పుడు పాత స్టేషన్ అయితే ఇక్కడ ఉండేది. గుంటకల్ వాళ్ళకైతే చాలా ఐడియా ఉంటుంది, మల్లప్ప గేట్ అని. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ స్టేషన్ అయితే లేదు, ఆ స్టేషన్ తీసేశారు. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన మద్దికేరికి అయితే మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి 11:17కి అయితే రావాలి, 11:20కి అయితే వచ్చింది. 3 నిమిషాలు లేట్గా అయితే మన ట్రైన్ నడుస్తుంది. ఇక్కడి నుంచి అయితే మన ట్రైన్ చాలా ఫుల్గానే జనాలు అయితే ఎక్కుతారు. అండ్ మెయిన్గా కర్నూలు వెళ్తే ఇక్కడి నుంచి ఎక్కువగా ఎక్కుతారు. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ తుగ్గలి. సెకండ్ స్టాప్ అయిన తుగ్గలికి అయితే మన ట్రైన్ చేరుకుంది. తుగ్గలికి మన ట్రైన్ 11:27కి రావాల్సింది, కానీ 11:43కి అయితే వచ్చింది.
ఇక్కడ కనిపిస్తున్నది తుగ్గలి రైల్వే స్టేషన్. అండ్ వాతావరణం అయితే చూసుకుంటే ఎండగానే కనిపిస్తుంది వాతావరణం ఈరోజు. తుగ్గలి రైల్వే స్టేషన్ అయితే మన ట్రైన్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఆపేశాడు. క్రాసింగ్ అయితే ఏం లేదు కానీ ట్రైన్ అయితే ఆపేశాడు. ఇది మొత్తం డబల్ ట్రాకే డోన్ నుంచి గుంటకల్కి. మన ట్రైన్ అయితే 10 మినిట్స్ తర్వాత మూవ్ అయింది. ఇంకా దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఎద్దుల దొడ్డి. మన ట్రైన్ అయితే ఎద్దుల దొడ్డి రైల్వే స్టేషన్ బయట అయితే ఉంది. దూరంగా ఏదో ట్రైన్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ అయితే సిగ్నల్ కోసం వెయిటింగ్. ఈసారి వర్షాలు అయితే బాగానే పడ్డాయి. అండ్ చూసారు కదా రైతులైతే పొలం పనులు అయితే స్టార్ట్ చేశారు. రైతు బాగుంటేనే మన దేశం అయితే బాగుంటుంది. సో రైతులు బాగుండాలని అయితే మనందరం అయితే కోరుకుందాం. మన ట్రైన్ పక్కనైతే నేను ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను. కర్నూలు నుంచి గుంటకల్ వెళ్ళే డెమో ట్రైన్ ఇది. కర్నూలులో 9:30కి బయలుదేరి 12కి అయితే ఇది గుంటకల్కి అయితే చేరుకుంటుంది. మన ట్రైన్ అయితే ఎద్దులదొడ్డి స్టేషన్కి అయితే చేరుకుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 1 మినిటే. ఎద్దులదొడ్డి స్టేషన్ అయితే మన ట్రైన్ మూవ్ అయింది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ పెండెకల్లు జంక్షన్. పెండెకల్లు జంక్షన్లో ఒక ఎక్స్ట్రా లైన్ అయితే యాడ్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఎక్స్ట్రా లైన్ అయితే ఇది మనకు పెండెకల్ నుంచి డైరెక్ట్గా గుత్తికైతే వెళ్తుంది అనమాట. ఏదైతే కాచిగూడ యశ్వంతపూర్ వెళ్ళే వందే భారత్ అలాగే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి కదా ఇవైతే గుంటకల్కి రావు. ఇక్కడ నుంచి అయితే గుత్తి మీదుగా అయితే వెళ్ళిపోతాయి అనమాట. మన ట్రైన్ పెండెకల్ జంక్షన్కి అయితే చేరుకుంది. పెండెకల్ జంక్షన్ కోడ్ PKD. ఇక్కడ మన ట్రైన్ యొక్క అఫీషియల్ స్టాప్ 1 మినిట్. ఇక్కడ నుంచి డోన్ అయితే ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ లింగనేని దొడ్డి మలియాల తర్వాత డోన్ అయితే వస్తుంది. మన ట్రైన్ అయితే లింగనేని దొడ్డికి అయితే మన ట్రైన్ చేరుకుంది. ఇంకా దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మలియాల తర్వాత నెక్స్ట్ స్టేషనే డోన్. వాతావరణం చూడడానికి అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా దూరంగా మేఘాలు ఆ కొండలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇవాళ ఎండ అయితే అంత ఎక్కువగా లేదు, ఎండ తక్కువగానే ఉంది. ఎందుకంటే వర్షాలు అయితే కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. మలియాల స్టేషన్కి అయితే మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి యాక్చువల్గా 11:54కి అయితే రావాలి కానీ 12:20కి అయితే వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే డోన్ జస్ట్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మలియాల నుంచి మన ట్రైన్ అయితే మూవ్ అయింది. దీని తర్వాత మనం డోన్లో అయితే దిగేద్దాం. డోన్ నుంచి అయితే నేను ఇంకొక జర్నీ అయితే చేయబోతున్నాను. ఏదైతే గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నానో ఆ వీడియో కూడా మిస్ అవ్వద్దు. మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి, అలాగే ఇన్స్టాని కూడా ఫాలో చేయండి. లింక్స్ అయితే నేను బయోలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల అయితే నేనైతే ఈ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయగలుగుతున్నాను. మీ సపోర్ట్ అలాగే మీ ప్రేమ మన ఛానల్ మీద ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మన ట్రైన్ అయితే డోన్కి అవుటర్లో ఉంది. సిగ్నల్ కోసం వెయిటింగ్. మీకు దూరంగా అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా అదే నేషనల్ హైవే. కన్యాకుమారి నుంచి జమ్మూ వెళ్ళే నేషనల్ హైవే 44 అనుకుంటుంది. 44 45 ఉంది దాని నంబర్. అండ్ ఇక్కడ చూసారు కదా రైతులైతే పొలాలు మొత్తం రెడీ చేసి అయితే పెట్టేశారు పంటలు వేయడానికి. మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఇక్కడే ఆపేశాడు. 12:30కి అయితే డోన్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 12:45 అయితే అవుతుంది. ఒక 15 నిమిషాలు అయితే ఓకే సిగ్నల్ అయితే ఇచ్చేశాడు. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి అయితే వెళ్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్తుంది. అదే సిగ్నల్ ఇచ్చాడు, ఇంకా ట్రైన్ మూవ్ అవ్వలేదు. ఓకే వెయిట్ చేద్దాం, ఎందుకో ట్రైన్ మూవ్ అవ్వలేదు. సంథింగ్ ఏదో టెక్నికల్ ఎర్రర్ అనుకుంటాను. సిగ్నల్ ఇచ్చాడు కానీ మన ట్రైన్ అయితే ఎందుకో మూవ్ అవ్వలేదు. ఒక 5 నిమిషాల్లో అయింది. ఇప్పటికి టైం 12:50 అయితే అవుతుంది. ఎస్ ఫైనల్గా మన ట్రైన్ అయితే మూవ్ అయింది. డోన్ స్టేషన్లో అయితే కలుద్దాం. ఫైనలీ మనమైతే డోన్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. డోన్ స్టేషన్ కోడ్ DHNE. డోన్ నుంచి మన వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డోన్ రైల్వే స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇందాక మనకు 4వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్తుందని డిస్ప్లేలో చూపించారు కదా, మన ట్రైన్ అయితే 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే చేరుకుంది. అదే మ్యాజిక్ అనుకుంటా. అండ్ డోన్ స్టేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేషన్ అయితే చెప్పాలి. అండ్ ఇక్కడి నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే నడుస్తాయి. అండ్ ఈ మన ట్రైన్ అయితే ఇక్కడి నుంచి మరి గుత్తికి అయితే వెళ్తుంది. గుత్తి నుంచి మరి డోన్ నుంచి కర్నూలు నుంచి మరి నంద్యాల నుంచి రేణిగుంట నుంచి నంద్యాల నుంచి కర్నూలు నుంచి మరి గుంటకల్ నుంచి మరి హిందూపూర్ నుంచి గుంటకల్ నుంచి రాయచూర్ నుంచి గుంటకల్ నుంచి డోన్. సో ఈ విధంగా మన ట్రైన్ అయితే నడుస్తుంది. మన ట్రైన్ అయితే
12:30కి రావాలి కానీ 12:52కి అయితే డోన్కి చేరుకుంది. ఒక 20 నిమిషాలు లేట్‌గా అయితే డోన్ స్టేషన్‌కి అయితే చేరుకుంది. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఈ ట్రైన్‌లో ట్రావెల్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ మన వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. జై హింద్.